అందరికీ నమస్కారం. కువైట్ నుంచి మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి ముఖ్య గమనిక. అలాగే గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. అంటే విమానాల ప్రయాణాలు చేసేటప్పుడు మీరైతే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం కానీ ఇతర దేశాల్లో అయితే కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రజలను భయపెడుతూ ఉంది. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో అధికంగా కేసులు నమోదు ఉండడంతో ప్రజల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1000కి పైగా నమోదయ్యాయి. కరోనా కేసులు 1000 దాటడం ఇదే మొదటిసారి కావడంతో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రస్తుతం ఉన్న కొత్త వేరియంట్లు ఏవైతే ఉన్నాయో కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్లు ఏవైతే ఉన్నాయో పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పేసి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మనం దాని నుంచి దూరంగా ఉండవచ్చు అని చెప్పేసి, అలాగే జాగ్రత్తలు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు ఆ జాగ్రత్తలు తీసుకుని అక్కడి నుంచి మనం అయితే పెద్ద సంక్షోభం నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డాం. కాబట్టి కరోనా జాగ్రత్తలు అందరికీ తెలిసే ఉంటాయి. విమానాల ప్రయాణాలు చేసేటప్పుడు వివిధ దేశాలకు సంబంధించిన వారు, అలాగే కువైట్ కానీ గల్ఫ్ దేశాలకు కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇండియాకు ప్రయాణిస్తారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మీ యొక్క ఫ్యామిలీని కలవటానికి, మీ యొక్క కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడానికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని, అలాగే మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా మరియు క్షేమంగా జరగాలని ఆ యొక్క దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.